ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో ప్రత్యేక హోదా డిమాండ్లు వినిపించాయి. పలు రాష్ట్రాలు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న బీహార్, ఒడిశా, ఏపీ నేతలు తమ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ప్రతిపాదించాయి. ఒడిశాకు బిజు జనతాదళ్ హోదా డిమాండ్ చేయగా ఏపీకి వైసీపీ, బీహార్కు ఆర్జేడీ, లోక్ జనశక్తి పార్టీలు కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేశాయి. ఆయా రాష్ట్రాలకు ప్రతిపాదించిన ప్రత్యేక హోదా డిమాండ్లకు కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో ప్రత్యేక హోదా డిమాండ్లు వినిపించాయి. పలు రాష్ట్రాలు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న బీహార్, ఒడిశా, ఏపీ నేతలు తమ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ప్రతిపాదించాయి. ఒడిశాకు బిజు జనతాదళ్ హోదా డిమాండ్ చేయగా ఏపీకి వైసీపీ, బీహార్కు ఆర్జేడీ, లోక్ జనశక్తి పార్టీలు ప్రత్యేక హోదా డిమాండ్ చేశాయి. ఆయా రాష్ట్రాలకు ప్రతిపాదించిన ప్రత్యేక హోదా డిమాండ్లకు కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో ప్రత్యేక హోదా డిమాండ్లు వినిపించాయి. పలు రాష్ట్రాలు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న బీహార్, ఒడిశా, ఏపీ నేతలు తమ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ప్రతిపాదించాయి. ఇక ఒడిశాకు బిజు జనతాదళ్ హోదా డిమాండ్ చేయగా ఏపీకి వైసీపీ, బీహార్కు ఆర్జేడీ, లోక్ జనశక్తి పార్టీలు ప్రత్యేక హోదా డిమాండ్ చేశాయి. ఇక ఆయా రాష్ట్రాలకు ప్రతిపాదించిన ప్రత్యేక హోదా డిమాండ్లకు కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. రైట్, ఇక కేంద్రం ముందైతే ప్రత్యేక హోదాకు సంబంధించి కొన్ని డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. దీపిక, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనేది ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ఒక కీలక అంశంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఏకైక డిమాండ్ అనేది మాత్రమే పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వినిపించేది. కానీ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా డిమాండ్ పైన పట్టుబడుతున్నాయి. తాజాగా బిజు జనతాదళ్ పార్టీ, ఒరిస్సాకు సంబంధించిన బిజు జనతాదళ్ పార్టీ ఒరిస్సాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసింది. ఈ సందర్భంలోనే ఇటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తడం కూడా జరిగింది. ఆ తర్వాత బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని ఆ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా లేవనెత్తడం జరిగింది. జేడీయూ గానీ, ఆర్జేడీ గానీ, లోక్ జనశక్తి పార్టీ కానీ మూడు పార్టీలు కూడా డిమాండ్ చేయడం కూడా జరిగింది. సో ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక హోదా అనే అంశం ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో చర్చకు రాగానే ఈ మూడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి తరఫున హాజరైన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఎవరైతే ఉన్నాయో ఆ ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ మూడు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు లేవనెత్తే డిమాండ్లకు తమ వైపు నుంచి మద్దతు ఉంటుంది, ఈ అంశం పైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదా అనే అంశాన్ని మరోసారి పార్లమెంటు వేదికగా తెరపైకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం మరి ఎంతవరకు అంగీకరిస్తుందనేది కూడా చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వాటికి మద్దతు ఇస్తుండడంతో ఈసారి కొంత ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. దీపిక. రైట్ శిరీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.